శుభములు కలుగు నీకు. ఇంకా వర్క్ కూడా స్టార్ట్ అవ్వలేదు, అయినా మీరు ఇలా ప్రాజెక్ట్ తీసేసుకొని నన్ను ఎందుకు తప్పించేస్తున్నారు? అందులో నా తప్పేమైనా ఉందా? మీ తప్పు అస్సలు లేదు. అందుకే నాకు ఈ మాట మీతో చెప్పడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. మేడం, ఇది ప్రాజెక్ట్ కాదు మేడం, మా నాన్నగారి కళ. ప్లీజ్ మేడం, మేడం ప్లీజ్ మీరు ఏదో ఒకటి చేయండి. ఏమండి, మీ నాన్నగారి కళ ఆగిపోవచ్చు, కానీ ఆ కళ సాధించడానికి మీరు చేసే ప్రయత్నం మాత్రం ఆగిపోకూడదు. మావి గారి పేరు ఈ ఒక్క ప్రాజెక్టుతో నిలబడదండి. మీరు చేసే ప్రతి మంచి పనిలో నిలబడుతుంది. అప్పుడైనా ఆత్మతృప్తి పడుతుంది. మీరు మీ కష్టంతో ఈ ప్రాజెక్ట్ని సాధించుకున్నారు, కానీ రేఖ దుర్మార్గం చేసేసి దీన్ని సాధించుకుంది. మిసెస్ వారాహి, మీరు చెప్పిందంతా నిజం. ఏవండి, ఒక్కొక్కసారి మన అర్హతలకి దక్కాల్సినవి మన చేతుల్లోంచి జారిపోతూ ఉంటాయి. అది మన ఓటమి కాదు, కాలం మనని ఇంకో పరీక్షకి సిద్ధం కమ్మంటుందని అర్థం. మిస్టర్ చరణ్, ఒక అధికారిగా ఈ నిర్ణయాన్ని మార్చలేకపోవచ్చు, కానీ ఓ మనిషిగా వ్యక్తిగతంగా మీకు జరిగిన అన్యాయానికి నిజంగా బాధపడుతున్నాను. ఇప్పుడు జరిగిన దానికి బాధ్యత ఈ వ్యవస్థదే కానీ మీది కాదని నాకు తెలుసు మేడం. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. పర్లేదు, ఇందాక వారాహి చెప్పినట్టు నేను ఇంకొక పరీక్షకు సిద్ధమవుతాను. గుడ్. ఈ మెచ్యూరిటీనే మిమ్మల్ని ఇంకో రోజు ఇంకో పెద్ద విజయానికి దగ్గరయ్యేలా చేస్తుంది. ఆ రోజు కోసం నా ప్రయాణం మళ్ళీ మొదలు పెడతాను. క్యారీ ఆన్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. చరణ్, వన్స్ అగైన్ ఐమ్ వెరీ వెరీ సారీ. ఇట్స్ ఓకే మేడం. జల్దీ జల్దీ, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. చీకటి పడేలోపు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకన్నా కంగారు పడుతున్నావు? పోలీసులకి మీ మొహాలు కనిపించలేదు. మీరు ఎక్కొచ్చిన బండి కూడా మంది కాదు. ఇంకెందుకంత కంగారు? వాళ్ళు మనల్ని కనిపెట్టలేరు. గోపాల్, నీకు అర్థం కావట్లేదు. పోలీసులకి మనం దొంగతనం చేసే పద్ధతి అర్థమైపోయింది. అందుకే అందరూ కలిసి ఒక్కసారిగా మాధవ్ మీదకి వచ్చేశారు. ఆ నగలు వేసుకున్నవాడు ఎస్ఐ అంటే మనల్ని పట్టుకోవడానికే సిద్ధపడి వచ్చారు వాళ్ళంతా. అందుకే మనం ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. రుక్కు, ఛాయ్ అయిందా? స్టవ్ మీద పెట్టా మామయ్య, 10 నిమిషాలు ఇచ్చేస్తాను. అదిగో మేడం ఆ ఇల్లు. అమ్మో, పోలీసులు వచ్చారా? పోలీసులు ఇక్కడికి వచ్చేసారంటే మనం ఉన్న ఇల్లు తెలిసిపోయిందన్నమాట. మరేం పర్వాలేదు నాయనా, మనం ముందు జాగ్రత్తగా బయట తాళం వేసి ఉంచాం కదా. అవునాయనా, ఈ చుట్టుపక్కల వాళ్ళ ఇల్లు కూడా తాళాలు వేసి ఉన్నాయి కదా, కాబట్టి పోలీసులు ఇక్కడ ఎవరు లేరు అనుకుని వెళ్ళిపోతారు. అందరూ కాముగా ఉందాం. పోలీసులు వెళ్ళిపోయాక మనం నిదానంగా వెళ్ళిపోదాం. ఈ ఇల్లే మేడం. ఏంటి తాళం వేసింది? ఈ ఇల్లే కాదండి, ఇక్కడున్న ఇళ్ళని తాళాలేసే ఉంటాయి. ఎందుకని? ఈ ఇళ్ళన్నీ ఫారెన్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ ఇల్లండి. ఇళ్లల్లో ముసలి వాళ్ళని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతకాలానికి ముసలోళ్ళు కూడా పోయారు, ఇల్లు ఖాళీ అయిపోయాయి.
ఇక్కడ ఎవరైనా అద్దెకి దిగితే తప్ప అవి ఇంతే ఉంటాయండి. ఈ ఇంట్లో కూడా ఎవరూ లేరన్నమాట. ఎవరు లేరు కదా, వెళ్దాం పదండి. మీకు ఇదే కావాలనుకుంటా కదా? అంటే అసలే ఈ ఏరియాలో మనుషులు లేరు, ఎందుకు రిస్క్? ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదండి. పదండి పదండి. ఏంటి ఆగారు? ఇక్కడేదో స్మెల్ వస్తుంది కదా? ఆ, టీ టీ వాసన వాసన. వస్తుంది. చాలా మంచి టీ వాసన. తీసుకొస్తానుండండి. ఆగు. అదే మా సార్కి టీ అంటే ప్రాణమని. ఇక్కడ అన్ని ఇళ్ళు తాళాలున్నాయి, కొట్లు కూడా లేవు. మరి టీ వాసన ఎక్కడి నుంచి వస్తుంది? ఇదిగో ఇక్కడే, ఈ ఇంట్లో నుంచే స్మెల్ వస్తుంది. నేను అదే చెప్తున్నానండి, ఇక్కడే స్మెల్ వస్తుంది. సుకుమార్ గారు, వాళ్ళు ఈ ఇంట్లోనే ఉన్నట్టున్నారు. మావయ్య, టీ మరిగిపోతుంది, కట్టేసి వస్తాను. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. సుకుమార్ గారు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సార్, వాళ్ళు ఈ ఇంట్లోనే ఉన్నారు కదా, పదండి లోపలికి వెళ్దాం. ఏంటి లోపలికి వెళ్ళేది? లోపల ఉన్న రెడ్ కార్పెట్ వేసారు అనుకుంటున్నావా? బ్లడ్ కార్పెట్ వేసారు. లోపల ఉన్నది ఎవరో తెలుసా? కరుడు కట్టిన దుర్మార్గులు. పోలీసులకి మనం ఇక్కడున్నట్టు తెలిసిపోయింది. పదండ్రా. ఏయ్, ఏంటి చూస్తున్నారు? వచ్చి వీళ్ళని అరెస్ట్ చేయండి. సార్, ఏం చేస్తున్నారు? పదండి. ఓకే, పద పదం. సార్, ఎక్కడికి? బ్యాకప్ ని పిలవడానికి వాకీ టాకీ కావాలి కదా, వెహికల్ దగ్గరికి వెళ్తున్నాను. బ్యాకప్ ఎందుకు సార్? వాళ్ళ సేఫ్టీ కోసం. అందుకు మీరు ఉన్నారు కదా.
మీరొక్కరే నలుగురితో సమానం. అంటే అంటే నేనేమంత లావు లేను కదా. లావు కాదు సార్, బలం. బలంలో మీరు నలుగురితో సమానం అంటున్నాను. కరెక్టే గాని ఈ మధ్య బాడీలో వామప్ లేదు. లోపలికెళ్తే వాళ్ళే చేపిస్తారు సార్, పదండి. రండి సార్, పదండి. అబ్బా, వీళ్ళందరినీ జీప్ ఎక్కించండి. అలాగే మేడం. అమ్మా, సార్ ఫైటింగ్ అయిపోయింది. అమ్మా, మీరు లోపలికి వచ్చిన వెంటనే భయంతో 10 నిమిషాల్లో సరెండర్ అయిపోయారు. అమ్మా, నా పర్స్ దొరికేసింది. థ్యాంక్స్ మేడం, నా పర్స్ దొరికేసింది. కనకం, పర్సులో ఎంత ఉందో చూడు. 350 ఉన్నాయి సార్. అమ్మా, పర్సులో ఉన్నా నా 350 ఉన్నాయా? అమ్మా, చాలా థ్యాంక్స్. పర్సులో ఉన్న డబ్బుల కంటే పర్స్ వాల్యూయే ఎక్కువ అన్నమాట. డబ్బుకే విలువ ఎక్కువ, ఎందుకంటే అవి నా శాలరీలో మిగిలిన డబ్బులు. అమ్మా, రేఖ, ఎక్కడికి వెళ్ళావు? ఏదో సాధించుకొచ్చినట్టు నీ ఫేస్లో గ్లో కనిపిస్తుందేంటి? బిజినెస్లో మన ప్రత్యర్థుల షేర్ వాల్యూ మనకంటే పెరిగిపోతే వెంటనే మనం రికవరీ ప్రయత్నాలు చేస్తాం కదా. అప్పుడు వెంటనే మనం రైజ్ అయితే ఎలా ఉంటుంది? గర్వంగా అనిపించదా? ఏం చేసావు? కృష్ణ తులసి అమ్మకొచ్చిన గోల్డెన్ ఛాన్స్ని దెబ్బతీసింది కదా. అందుకే నేను ప్రస్తుతం కృష్ణ తులసి అల్లుడుగా ఉన్న చరణ్ బిజినెస్ మీద దెబ్బ కొట్టాను. అతని తండ్రి జయసింహ డ్రీమ్ ప్రాజెక్ట్ని చరణ్ స్టార్ట్ చేయాలనుకున్నాడు. కానీ దాన్ని అతనికి దక్కకుండా చేశాను. అతని కంటే తక్కువ రేటుకి దాన్ని నేను లాగేసుకున్నాను. చరణ్ ఇప్పుడు చాలా బాధపడుతున్నాడు. ఆ సెగ కృష్ణ తులసికి తగులుతుంది. గ్రేట్ స్టెప్. అమ్మను అవమానించిన 24 గంటల్లోపే కరెక్ట్గా ఆన్సర్ చెప్పే వాళ్ళకి. ఆడపిల్లని అమ్మ బాధకి ఆన్సర్ చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. మగాడివి నువ్వేం చేస్తున్నావురా? నేనా? ఉన్న ఛాన్స్ నువ్వు వాడేసావు కదా, ఇంక నేను చేసేదే ఉంది. అయినా మన ఇద్దరిలో ఎవరు చేసినా దెబ్బ తగిలేది కృష్ణ తులసికే కదా. అలా అని చేతులు ముడుచుకొని కూర్చుంటావా? దెబ్బ కొట్టింది నేను, నువ్వు దాని వెనకాల దాక్కుంటావా? అది నీ క్రెడిట్ అనుకొని సాటిస్ఫై అయిపోతావా? రేఖా, నీ చేతిలో ఓ వెపనే ఉంది, అది వాడడం మానేసి నేను చేసేది ఏముంది అని అంటావా? నా చేతిలో వెపనా? ఏంటది? హాసిని. హాసినియా? హాసిని నేను చేయాలి? తను నువ్వేమీ చేయక్కర్లేదు, జస్ట్ ఇంట్లో నుంచి పంపించేయి. వాళ్ళ అమ్మ చేసిన పనికి తనని వదిలేస్తున్నానని చెప్పి మరీ పంపించేసేయి. అప్పుడు తను వెళ్ళి వాళ్ళ అమ్మ ముందు ఏడుస్తుంది. ఆ తర్వాత కృష్ణ తులసి ఏడుస్తూ అమ్మ కాళ్ళ దగ్గరకు వస్తుంది.
అంటే అది అంత ఈజీ కాదేమో. ఏ ఎందుకు కాదు? ఎందుకు కాదు అంటే నువ్వు హాసినిని భార్యగా యాక్సెప్ట్ చేసావన్నమాట. అబ్బా అలాంటిదేం లేదు రేఖ. అంటే నువ్వు హాసినిని నిజంగానే లవ్ చేస్తున్నావు అన్నమాట. అబ్బా మాట్లాడితే ఆ పొట్టిదాన్ని లవ్ చేస్తున్నానంటావేంటి? లవ్ లేకపోతే ఎందుకు దాన్ని ఇంట్లో నుంచి గెంటేయలేవు? నీకెలా చెప్పాలి? నువ్వు చరణ్ని ప్రేమించావు, అతనికి పెళ్ళైపోయింది. అయినా అతన్ని వదిలిపెట్టకుండా డిస్టర్బ్ చేయాలని చూస్తున్నావు. అతని మీద ఆశలు అలాగే ఉంచుకున్నావు. అతన్ని మర్చిపోని చెప్తే నువ్వు మర్చిపోతావా? హే, నాకు చరణ్ మీదున్నది ప్రేమ, నీకు హాసిని మీదున్నది ద్వేషం. దానికి దీనికి లింక్ చేస్తావేంటి? లాజికల్ మాత్రం మర్చిపోకుండా పట్టుకుంటావు, నన్ను మాత్రం వదిలేమని చెప్తావు. రే, నీకు అమ్మ మీద ప్రేమ కంటే హాసిని మీద క్రష్ ఎక్కువగా ఉందిరా. రేఖ అలాంటిది ఏమీ లేదంటే ఉంది ఉంది అంటావేంటి? నాకు అనవసరంగా కోపం తెప్పించక రేఖ. హే పోరా, నువ్వు అమ్మ కోసం ఏమీ చేయలేవని అర్థమైపోయింది. రేఖ హాసిని నేను ఇప్పుడేం చేయలేను రేఖ. తన చేతిలో ఇప్పుడు నా పేకుంది, దాని ఫోన్లో నా సిగరెట్ వీడియో ఉంది. నేను పుట్టిదాన్ని ఉఫ్ఫను ఊదేస్తే అది బయటికి వెళ్ళిపోతుంది, కానీ వెంటనే అది దాని ఫోన్లో ఉన్న వీడియోని షేర్ కొడుతుంది. ఆ వీడియోలోని సిగరెట్ కాల్చడం అమ్మ చూస్తే, ఆ తర్వాత అమ్మ నన్ను చూసే ఒక్క చూపు చాలు నన్ను కాల్ చేస్తుంది. అయ్యో, ఇప్పుడు నాకు ఆ కృష్ణ తులసి కంటే హాసినియే పెద్ద విలన్లా కనిపిస్తుంది. అనవసరంగా దొరికిపోయిన పుట్టిదానికి. శ్రీ, ఏ శ్రీ, ఎక్కడున్నావే? ఏంటి ఇంత ఆనందంగా ఉన్నావు? నువ్వింకా న్యూజిలాండ్ వెళ్ళిపోవచ్చే. నువ్వు కోరుకున్నట్టు అక్కడ ఎంఎస్ చెయ్యొచ్చు. ఏం మాట్లాడుతున్నావే? దొరికేసిందే, మీ బంగారం మొత్తం దొరికేసింది. థ్యాంక్ గాడ్. ఇప్పుడే దొంగలందరినీ పట్టించాని. పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి మొత్తం బంగారం అంతా రికవరీ చేశారు. నిజమా? మీ అదృష్టం ఏంటంటే ఆ దొంగలు ఇన్ని రోజులైనా మీ బంగారం అమ్మలేకపోయారు. చాలా చాలా థ్యాంక్సే. నువ్వు రాకపోయి ఉంటే మా లైఫ్ ఎలా ఉండేదో. అదంతా ఏం లేదే, ఇది నాకు మంచి ఎక్స్పీరియన్స్. నేనింకా పోలీస్ యూనిఫామ్ వేసుకోకుండానే ఒక కేసుని పరిష్కరించే అవకాశం మీ వల్ల నాకొచ్చింది. అందుకే నీకే థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు చేసిన మేలు మేము ఎప్పటికీ మర్చిపోమమ్మా. నీ ఫోటో పెట్టుకుని మా ఇంట్లో పూజ చేసుకుంటాం మేమిద్దరం. అంత పెద్ద మాటలు మాట్లాడకండి అంకుల్. జస్ట్ మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు. రేపే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ బంగారం మొత్తం తెచ్చుకోండి. తెచ్చుకోండి ఏంటే? అంటే నువ్వు రావా స్టేషన్కి? నేను ఈ నైట్కి ఏలూరు వెళ్ళిపోతున్నానే. అదేం కుదరదు. రేపు బంగారం తెచ్చుకున్నాకే నేను ఇక్కడి నుంచి పంపించేది. అది కాదే. అమ్మా కళ్యాణి, ఒక్కరోజే కదమ్మా, ఉండు తల్లి. థ్యాంక్ యూ. ఓ, కృష్ణమ్మ గారి కూతురు నన్ను కలవాలనుకుందంటే ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది. కారణం ఉంది కాబట్టి నిన్ను కలవాల్సి వచ్చింది. లేదంటే నన్ను చూడ్డానికి కూడా ఇష్టపడవని నాకు బాగా తెలుసు. తన భర్త ఎక్స్ని కలవడానికి ఏ ఆడదైనా ఎందుకు ఇష్టపడుతుందిలే. నువ్వు నా భర్తకి ఎక్స్వి కాదు, నువ్వలా అనుకున్నావంతే. ఏదైతే ఏంటి, నువ్వు నాకు ఫోన్ చేసి
పిలిపించిన కారణం ఏంటో చెప్పు. కారణం ఆయనే, మా ఆయన చరణ్ గారు. తనకి భార్యగా వచ్చావా, రాయబారిగా వచ్చావా? భార్యగా ఆయన బాధ చూడలేకొచ్చాను. బాధ నేను పడిన దానికంటే ఎక్కువ. నేను మాట్లాడాల్సింది నీ గతం గురించి కాదు, ఆయన చేయాలనుకున్న ప్రాజెక్టు గురించి. ప్రాజెక్ట్ గురించా? ఏ ప్రాజెక్ట్ గురించి? వద్దు రేఖ, ఇలా చేయొద్దు. ఆ ప్రాజెక్టు వల్ల నాన్నగారి కల, అది ఆయనకి ఎంత ముఖ్యమో నీకు కూడా తెలుసు. తెలుసు కాబట్టే కదా లాక్కున్నాను. ప్లీజ్ ఆ ప్రాజెక్ట్ ఆయనకిచ్చేసే. నేను చరణ్ని నాకు ఇచ్చేయంటే నీకెలా ఉంటుంది? చాలా అసహ్యంగా ఉంటుంది. నువ్వు అడిగేది దానికంటే డిఫరెంట్గా ఏమైనా ఉందా? ప్లీజ్ రేఖ, నేను నిన్ను బతిమాలుతున్నాను. ఇంత బ్రతిలాడుతున్నావు కాబట్టి నీకొక అవకాశం ఇస్తాను. ఏంటది? ఇదే మాట చరణ్తో అడిగించు, ఇచ్చేస్తా. ఆయన అడగరు, అందుకే ఆయన తరపున నేనే అడుగుతున్నాను. తనని ప్రేమించి ఓడిపోయిన అమ్మాయిగా ఈ ప్రాజెక్ట్ ఇవ్వను అని అతని భార్యగా ఎలాగైనా దీన్ని సాధించి వెళ్ళి చరణ్ ముందు గెలవాలనుకుంటున్నావా? ఇది గెలుపు ఓటముల విషయం కాదు, ఒక తండ్రి కల, కొడుకు తీర్చే కథ. కాదు వారాహి, ఇది ఒక ప్రాజెక్ట్ కథ కాదు, ఒక ప్రేమ కథ, ఓ ఫెయిల్యూర్ ప్రేమ కథ. హాయ్ డార్లింగ్. ఇక్కడెవరూ లేరే. నేను ఇంకెవరినూ పిలవలేదు. అంటే నువ్వు మారిపోయావా? ఏ వద్దంటావా? నీ కాళ్ళు పెడుతుంటే అర్థం కావడం లేదా నేను ఎంత మారిపోయానో? I'm a lover also, fighter also, lover also, fighter